అగో మీ అన్న మళ్ళీ వస్తాడు. మొన్ననేమో ఇళ్ళకి పోతేనేమో చెప్పడానికి రాలేదు, ఈ రోజేమో ఊపుకుంటూ వస్తాడు. మీ అన్నకు మళ్ళీ ఏం అవసరం పడ్డదో నాకు తెలవకుంటే ఏమో ఇచ్చేవు, నేను అస్తలే ఊరుకోను. మా అన్నయ్య అయితే రానివే చెప్పుతా. సరే చూస్తా నేను. మళ్ళా ఏ మొహం పెట్టుకొని ఇంటికి వచ్చినావు? తమ్ముడు, నువ్వు ఇల్లు కడితే నా అన్న ఇల్లు కడుతుండని రాత్రి ప్రగలు ఇటుక మోసిన, ఇసుక మోసిన, నీ ఇంటి కోసం మట్టి మోసిన, ఇన్ని పనులు చేసిన. కానీ నువ్వు ఇళ్ళలో పోతే ఊరందరికీ చెప్పినావు, కనీసం నాకు మాట వరుస కన్నా ఫోన్ చేసి చెప్పలేదు. అందరు అనేవాళ్ళు మీ అన్నని నమ్మద్దురా నమ్మద్దురా అంటే నేనే వినలేదు. ఇన్ని రోజులు నీతో తిరిగినా, కానీ ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది. వెళ్ళు, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అలా అనకురా తమ్ముడు. మొన్న మీకు చెప్పుదామని నేను ఇంటి నుండి బయలుదేరినరా, కానీ మీ వదిన మధ్యలోనే ఆపి మీకు చెప్తే తను ఇంటి నుండి వెళ్ళిపోతా అని నన్ను బెదిరించిందిరా. నేను ఏం చేయాలరా? తనని విడిచిపెట్టలేను, మిమ్మల్ని వదులుకోలేనురా. అయ్యో అవునా అన్నయ్య? ఆ రోజు అందరు వచ్చిర్రా, కానీ నువ్వు రానందుకు నేను ఎంతో బాధపడ్డారా. నా ఇంటి కోసం నువ్వు ఎంతో కష్టపడ్డావురా. నేను ఎప్పటికీ మర్చిపోలేనురా తమ్ముడు. నేను పోయేస్తారా మరి? ఆగండి బావ, చాయ్ పెడితే తాగారు. వద్దమ్మా, మళ్ళీ ఎప్పుడు నచ్చినప్పుడు తాగుతలే. ఆగండి అన్నయ్య, నేను బండి మీద దింపేసేస్తా. మొత్తానికి మళ్ళీ మిమ్మల్ని గొర్రెలు చేసిన, మళ్ళీ మిమ్మల్ని వాడుకొని ఇంకో ఇల్లు కడతారా? మీ చుట్టూ ఇలా నటించే వాళ్ళే ఉంటారు. జర భద్రంగా ఉండండి.